ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో రెండో రోజు మొదటిసారి ప్రసంగించారు. ముందుగా సభాపతి అయ్యన్ పాత్రుడు గారి గురించి మాట్లాడారు. అనంతరం సభలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బూతులు కాకుండా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి చర్చించాలని కోరారు. ఆ తర్వాత 11 సీట్లకు పరిమితమైన వైసీపీ ఈరోజు సభకు రావడానికి వారికి ధైర్యం లేదు. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి తీసుకోలేక ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని అన్నారు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి. అసెంబ్లీలో పనిచేస్తున్న 154 హౌస్ కీపింగ్ సిబ్బంది తాము 8 సంవత్సరాల క్రితం 6,000కు ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు గడిచినా ఇంకా 10,000 దగ్గరే జీతం ఉందని, గతంలో అమరావతి రైతులు కూలీగా ఉన్నందుకు 2,500 కూలీ భత్యం వచ్చిందని, ఇప్పుడు అది కూడా గత ప్రభుత్వం వైసీపీ నిలిపేసింది కాబట్టి తమకు ఆదుకునేందుకు ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఆయన దీనిపై ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని, మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వారందరితో సరదాగా మాట్లాడి వారితో ఫోటో దిగారు. నేరుగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కేంద్రం వద్ద ప్రజల సమస్యలు నేరుగా వారితో మాట్లాడి వారి అర్జీలు తెలుసుకుని సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరించాలంటూ ఆదేశించారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం చొచ్చిన శివకుమార్ అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు కన్నీటితో మొరపెట్టుకున్నారు. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసు స్పందించలేదని వేదన చెందారు. జాడ తెలిసాక కూడా తన బిడ్డను తమకు అప్పగించడం లేదని, ఈ కేసు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సిఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనాల్లో మాచవరం పోలీస్ స్టేషన్కు పంపారు. నియోజకవర్గ ప్రజలు అద్భుతం చేశారు. విలువైన వ్యక్తిని ఎన్నుకున్నారు. నియోజకవర్గంలో ప్రతి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం. ప్రథమ ప్రాధాన్యత తీర ప్రాంతం కాలుష్యం నివారిస్తాం. 3-4 రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటన, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు వెల్లడించారు. థ్యాంక్ యూ.